Children's, now 171 question. Question number is 171. So, in 171 question lo, what we have, nature of aqueous solution of salts formed by weak acid and weak base. వీక్ యాసిడ్ వీక్ బేస్ న్యూట్రలైజేషన్ ద్వారా ఏర్పడ్డ సాల్ట్ ఉంటుంది కదా, ఆ సాల్ట్ యొక్క నేచర్ ఏంటి అని అడుగుతున్నాడు. మనకు ఒక్కసారి కాన్సెప్ట్ చూడండి. స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కనుక రియాక్షన్ అయితే వీ విల్ గెట్ వాటర్, సాల్ట్ అండ్ వాటర్. ఈ సాల్ట్ యొక్క నేచర్ ఏంటి అంటే న్యూట్రల్ నేచర్. ఓకేనా, న్యూట్రల్ నేచర్. సో నెక్స్ట్, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ కనుక రియాక్ట్ అయితే ఇందులో స్ట్రాంగ్ ఏది ఉంది, యాసిడ్ ఉంది, కాబట్టి యాసిడిక్ సాల్ట్కి యాసిడిక్ నేచర్ వస్తుంది. ఒకవేళ వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కనుక ఉంది అనుకోండి, స్ట్రాంగ్ ఏంటి, బేస్, కాబట్టి సాల్ట్కి ఏ నేచర్ వస్తుంది, బేసిక్ నేచర్ వస్తుంది. సాల్ట్కి ఏ నేచర్ వస్తుంది, బేసిక్ నేచర్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఏమడిగినాడు, రెండు వీకే అని అడిగినాడు. రెండు వీకే ఉన్నాయి. ఏమున్నాయి నాకు, వీక్ యాసిడ్ ఉన్నది, వీక్ యాసిడ్ ప్లస్ వీక్ బేస్. ఈ న్యూట్రలైజేషన్ ద్వారా వచ్చిన సాల్ట్కి ఏ నేచర్ ఉంటుంది, మరి రెండు వీక్ సో రెండు వీక్ కనుక ఉంటే ఏ నేచర్ ఉంటుంది అని అంటే యాసిడిక్ నేచర్ ఉంటుందా, బేసిక్ నేచర్ ఉంటుందా అన్నది దాని యొక్క డిసోసియేషన్ కాన్స్టెంట్ మీద ఆధారపడి ఉంటుంది. యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ కేఏ అనుకుంటే యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ బేస్ డిసోసియేషన్ కాన్స్టెంట్ దెన్ దట్ సొల్యూషన్ ద సాల్ట్ హ్యాస్ యాసిడిక్ ఇన్ నేచర్. ఒకవేళ కనుక యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ కంటే బేస్ డిసోసియేషన్ కాన్స్టెంట్ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు బేసిక్ నేచర్ ఉంటుంది. అంటే వీక్ యాసిడ్ వీక్ బేస్ వల్ల ఫామ్ అయ్యే సాల్ట్ యొక్క నేచర్ అనేది దాని యొక్క డిసోసియేషన్ కాన్స్టెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. యాసిడ్ బేస్ యొక్క డిసోసియేషన్ కాన్స్టెంట్ మీద ఆధారపడి యాసిడిక్ నేచర్ ఉండొచ్చు, బేసిక్ నేచర్ ఉండొచ్చు, యాసిడిక్ నేచర్ ఉండొచ్చు, బేసిక్ నేచర్ అనేది ఉండవచ్చును. న్యూట్రల్ కూడా ఉండవచ్చు. ఒకవేళ ఇవి యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్, బేస్ డిసోసియేషన్ కాన్స్టెంట్ కనుక ఈక్వల్ అయిందనుకోండి, న్యూట్రల్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి లాస్ట్ ఆన్సర్ కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ 172 క్వశ్చన్. సో కామన్ సాల్ట్ ఈజ్ యాడెడ్ టు ఫుడ్. కామన్ సాల్ట్ని ఫుడ్కి ఎందుకు యాడ్ చేస్తాము, కామన్ సాల్ట్ని ఫుడ్కి ఎందుకు యాడ్ చేస్తామో చెప్పండి. సో కామన్ సాల్ట్ని ఎందుకు యాడ్ చేస్తాము ఫుడ్కి, టు ఇంప్రూవ్ ద టేస్ట్ ఓన్లీ. టేస్ట్ని ఇంప్రూవ్ చేయడం కోసమే యాడ్ చేస్తాం, కానీ మిగతా వేటి కోసం కాదు. అది న్యూట్రియంట్ కానే కాదు, డైజెషన్ పెంచదు, క్వాలిటీ యొక్క ఫుడ్ని ఇంక్రీజ్ చేయదు. ఓన్లీ టేస్ట్ కోసమే సాల్ట్ని యాడ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ 173 క్వశ్చన్ చూడండి. ఫార్ములా ఆఫ్ రాక్ సాల్ట్. ఫార్ములా ఆఫ్ వాట్, రాక్ సాల్ట్. రాక్ సాల్ట్ యొక్క ఫార్ములా ఏంటిది రాక్ సాల్ట్ యొక్క ఫార్ములా? రాక్ సాల్ట్ సోడియం క్లోరైడ్. రాక్ సాల్ట్ అన్నా, టేబుల్ సాల్ట్ అన్నా కూడా సోడియం క్లోరైడే. సోడియం క్లోరైడ్. నెక్స్ట్ వన్ సోడియం హైడ్రాక్సైడ్. ఇది NaOH, సోడియం హైడ్రాక్సైడ్. దీని యొక్క కామన్ నేమ్ ఏంటంటే కాస్టిక్ సోడా. కాస్టిక్ సోడా. నేను ఎప్పుడెప్పుడైతే కాన్సెప్ట్కి సంబంధించిన అంశాలు చెప్తూ ఉంటానో అవన్నీ కూడా మీరు నోట్ చేసుకొని నేర్వాలి. ఇప్పుడు NaOH అని అంటే మీరు NaOH యొక్క పేరు ఏంది అని అడిగితే యూ షుడ్ వాట్ సెడ్ ఆర్ యూ ఆర్ ఏబుల్ టు సెడ్ కాస్టిక్ సోడా. Na2CO3 ఏమంటారు, వాషింగ్ సోడా అంటారు. వాషింగ్ సోడా అంటారు. NaHCO3 ఏమంటారు, బేకింగ్ సోడా అంటారు. బేకింగ్ సోడా అని అనడం జరుగుతుంది. కాబట్టి టర్మ్స్ అన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. మన ఆన్సర్ ఇది NaCl. నెక్స్ట్ క్వశ్చన్ 174 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ ప్రిపేర్డ్ ఎలక్ట్రాలసిస్ ఆఫ్ బ్రైన్ సొల్యూషన్. బ్రైన్ సొల్యూషన్ అంటే ఏంటిదనంటే లిక్విడ్ సోడియం క్లోరైడ్. లిక్విడ్ సోడియం క్లోరైడ్ని బ్రైన్ సొల్యూషన్ అంటారు. లిక్విడ్ సోడియం క్లోరైడ్ని ఏమంటారు, బ్రైన్ సొల్యూషన్ అంటారు. దీన్ని కనుక నువ్వు ఎలక్ట్రాలసిస్ చేస్తే నీకేమొస్తుంది అని అంటే సోడియం హైడ్రాక్సైడ్ వస్తుంది, మరియు క్లోరిన్ గ్యాస్ వస్తుంది, మరియు హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. హైడ్రోజన్ గ్యాస్ ఎక్కడ వస్తుంది, క్యాథోడ్ దగ్గర వస్తుంది. క్లోరిన్ గ్యాస్ ఎక్కడ వస్తుంది, యానోడ్ దగ్గర వస్తుంది. సోడియం హైడ్రాక్సైడ్ ఎక్కడ వస్తుంది, బాటమ్ ఆఫ్ ద వెజల్. మనకు నెల్సన్ పద్ధతిలో
పోర్సిలిన్ వెజల్ని యూజ్ చేస్తాము, చిన్న చిన్న రంధ్రాలు ఉన్న వెజల్ని యూజ్ చేస్తాము. దాని క్రింద మనకు సోడియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన దానిలో ఆన్సర్ ఏది ఉంది? సోడియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్, నెక్స్ట్ క్వశ్చన్, which of the following is formed by electrolysis of aqueous sodium chloride. సో సోడియం క్లోరైడ్ని కనుక, సోడియం క్లోరైడ్ అంటే ఏమనుకున్నాము ఇంతకుముందే? బ్రైన్ సొల్యూషన్ అనుకున్నాము. ఈ సోడియం క్లోరైడ్ని కనుక నేను ఎలక్ట్రాలసిస్ చేస్తే, అంటే కరెంటును పంపించి డిసోసియేషన్ కనుక చేస్తే నాకేమొస్తుందని చెప్పినాను? సోడియం హైడ్రాక్సైడ్ వస్తుంది, క్లోరిన్ వస్తుంది, అదేవిధంగా హైడ్రోజన్ రావడం జరుగుతుంది. హైడ్రోజన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇందులో హైడ్రోజన్ లేనే లేదు. ఎక్కడికి వెళ్ళి హైడ్రోజన్ వస్తుంది అని అంటే, ఈ సోడియం క్లోరైడ్ ఏదైతే ఉందో ఇది అయనైజ్ చెంది Na+ మరియు Cl- అయాన్లను ఇస్తుంది. దీంతో పాటు మనం కింది నుండి వాటర్ని వేపర్ని పంపుతాము. దాని నుండి H+ మరియు OH- వస్తుంది. H+ మరియు OH- వస్తుంది. సో ఇప్పుడు Na+H+లో H+ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. H+ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్యాథోడ్ దగ్గరికి ఇది ముందు ఊరికి H2 గ్యాస్గా వస్తుంది. Cl-OH-లో Cl- యొక్క స్పీడ్ ఎక్కువ కాబట్టి Cl- అనేది యానోడ్ దగ్గరికి వేగంగా వెళ్ళి డిశ్చార్జ్ అవుతుంది. ఫలితంగా క్లోరిన్ గ్యాస్ రావడం జరుగుతుంది. ఇక మిగిలిపోయిన Na+OH- కలిసి NaOHగా మారుతుంది. ఏమైంది? ఏం కాదు. శ్రీకరో చెల్లెకి వాటర్ టీపో. Na+OH- కలిసి ఏమవుతుంది? NaOHగా మారుతుంది. సో ఇట్లా మనకు ఈ H2 వస్తుంది, Cl2 వస్తుంది, NaOH వస్తుంది, అన్నీ వస్తున్నాయి కాబట్టి ఆల్ ద అబవ్ అనేది కరెక్ట్ ఆన్సర్. 176. అరే అది బంద్ చేయండి. Which of the following gases are liberated at cathode and anode respectively during electrolysis of sodium chloride solution? యానోడ్ మరియు క్యాథోడ్ దగ్గర ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ లెట్ వి సీ వన్స్ కాన్సెప్ట్. సో కాన్సెప్ట్కి సంబంధించి చూద్దాం ఫస్ట్. NaCl, దీన్నే బ్రైన్, ఇక్కడ ఏమో సీరియల్ నెంబర్స్ వేరే వస్తున్నాయి. ఈ ఆప్షన్ ఏ, ఫస్ట్ ఆప్షన్ ఇది, సీరియల్ నెంబర్ అనుకోకండి అది. సో NaCl ఏదైతే ఉందో NaClని నేను ఎలక్ట్రాలసిస్ చేయాలి. బ్రైన్ సొల్యూషన్లో 2 ఎలక్ట్రాలసిస్ అవుతాయి. NaCl ఎలక్ట్రాలసిస్ అవుతుంది, H2O కూడా ఎలక్ట్రాలసిస్ అవుతుంది. NaCl ఎలక్ట్రోలైసిస్ అవ్వడం వలన ఇలా కరెంటును పంపించినప్పుడు అది ఫస్ట్ Na+Cl- అయాన్లుగా విడిపోతుంది. H2O గుండా కరెంటును పంపించడం వల్ల అది H+ మరియు OH- అయాన్లుగా విడిపోతుంది. ఓకేనా? H+ మరియు OH- అయాన్లుగా విడిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లోపల నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, మనకు ఎలక్ట్రాలసిస్లో 2 వైర్లను లేదా 2 రాడ్లను వాడతాం కదా. ఒకటేమో క్యాథోడ్, అంటే దీనికి నెగటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇంకొకటి యానోడ్, దీనికి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో క్యాథోడ్కి నెగటివ్ ఛార్జ్ దగ్గరికి ఏవి వస్తుంది? నెగటివ్ ఛార్జ్ దగ్గరికి పాజిటివ్ వస్తుంది, అంటే Na+H+ వస్తాయి. 2 వస్తాయి, కానీ దేని స్పీడ్ ఎక్కువగా ఉంటే అది ముందు వస్తుంది. H+ యొక్క స్పీడ్, H+ స్పీడ్ అనేది నాకు Na+ స్పీడ్ కంటే ఎక్కువ. కాబట్టి H+ ముందు వచ్చి H+ డిశ్చార్జ్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. సో H2 నుంచి H+ నుంచి ఏమొస్తుంది? హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. ఇంకా యానోడ్ ముచ్చట దగ్గరికి రండి. యానోడ్ అంటే ప్లస్ కదా, ఇప్పుడు H+ వెళ్ళిపోయింది. యానోడ్ అంటే ప్లస్ కదా, ప్లస్ దగ్గరికి ఏమొస్తాయి? మైనస్ వస్తాయి. Cl-OH- వస్తాయి. Cl-OH- దేని స్పీడ్ ఎక్కువ? Cl స్పీడ్ ఎక్కువ. కాబట్టి Cl- యొక్క స్పీడ్ ఎక్కువ కాబట్టి Cl నుంచి Cl2 గ్యాస్ వస్తుంది. Cl నుంచి ఏమొస్తుంది? Cl2 గ్యాస్ రావడం జరుగుతుంది. కాబట్టి యానోడ్ దగ్గర వచ్చేది ఏంటిది? Cl2. క్యాథోడ్ దగ్గర వచ్చేది ఏంటిది? హైడ్రోజన్. ఇక్కడ ఏం అడిగింది చూడండి, క్యాథోడ్ యానోడ్ అన్నాడు. ఫస్ట్ క్యాథోడ్ ఉండాలి కాబట్టి క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్, తర్వాత యానోడ్ Cl2, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. సో దీంతో పాటు ఇవి 2 గ్యాసెస్ వచ్చిన తర్వాత బాటమ్ ఆఫ్ ద వెజల్ దగ్గర ఇవి 2 కలుస్తవి. Na+OH- కలిసి నాకు NaOH ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది? NaOH కూడా ఫామ్ అవుతుంది. కాకపోతే ఇది యానోడ్ దగ్గర క్యాథోడ్ దగ్గర కాదు, బాటమ్ ఆఫ్ ద వెజల్ దగ్గర ఫామ్ అవుతుంది. సో ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. ఈ కాన్సెప్ట్ అంతా మీకు తెలిసి ఉండాలి. ఇది హయ్యర్ క్లాస్లోకి వెళ్ళినాక ఇట్లాంటి కాన్సెప్ట్ చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ 177 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపరేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఫైబర్స్? ఆర్టిఫిషియల్ ఫైబర్స్ ప్రిపేర్ చేయడం కోసము దేన్ని యూజ్ చేస్తారు అని అడుగుతున్నాడు.
దేన్ని యూజ్ చేస్తారు? NaOH, సోడియం హైడ్రాక్సైడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఫైబర్ పరిశ్రమలో అయినా, లేదా మనకు ఇంకా ఏంటిది పేపర్ ఇండస్ట్రీ లేదా గ్లాస్ ఇండస్ట్రీ, ఇవన్నింటిలో కూడా దేన్ని యూజ్ చేస్తారు? వేటిని యూజ్ చేయడం జరుగుతుంది? నెక్స్ట్ క్వశ్చన్ 178 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ టు మేక్ పీవీసీ? ఫస్ట్ పీవీసీ యొక్క అబ్రివేషన్ మీకు తెలియాలి. పీవీసీ అంటే ఏంటిదిరా? పాలీ వినాయిల్ క్లోరైడ్. సో పాలీవినాయిల్ క్లోరైడ్ అంటే ఏంది? అందులోపల ఏంది? క్లోరైడ్ అని కనబడుతుంది చూడండి. కాబట్టి ఏ గ్యాస్ ఉంటుంది? క్లోరిన్ గ్యాస్ ఉంటుంది. ఏ గ్యాస్ ఉంటుంది? క్లోరిన్ గ్యాస్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సో పాలీవినాయిల్ క్లోరైడ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్స్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ద కలర్ సబ్స్టెన్సెస్? బ్లీచింగ్. సో బ్లీచింగ్ చేయడం కోసం దేన్ని యూజ్ చేస్తారు? బ్లీచింగ్ పౌడర్ని యూజ్ చేస్తారు. దేన్ని యూజ్ చేస్తారు? బ్లీచింగ్ పౌడర్. కాల్షియం ఆక్సీక్లోరైడ్ బ్లీచింగ్ పౌడర్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇది సో NaCl సాల్ట్, ఇది కూరలకు టేస్ట్ రావడం కోసం. CaSO4 21H2O కాదు, ఇది 1/2H2O. CaSO4 ½ H2Oను POP ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారు. CaSO4 2H2Oను జిప్సమ్ అంటారు. ఏమంటారు? జిప్సమ్ అనడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. ఒక్కొక్క దాన్ని ఏమంటారు అనేది కూడా తెలిసి ఉండాలి మీకు. నెక్స్ట్ క్వశ్చన్ 180 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూజ్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్? ఇందులో బ్లీచింగ్ పౌడర్ యొక్క యూజ్ కానిదేంది అని అడుగుతున్నాడు. బ్లీచింగ్ పౌడర్ యొక్క యూజ్ కానిదేంది అని అడుగుతున్నాడు. ఒక్క నిమిషం టైం ఇవ్వండి. ఈ క్వశ్చన్స్ ఏదో రిపీట్ అయినట్టు అనిపిస్తున్నాయి. వాజ్ సెంట్రల్ మహాత్మా గాంధీ సాల్ట్ సత్యాగ్రహ? సరే, ఓకే, ఉండండి, రిపీట్ అయినా కూడా చెప్పుకుంటూ పోతున్నాను చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 180 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూజ్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్? బ్లీచింగ్ పౌడర్ యొక్క యూజ్ కాందేంది అన్నాడు. సో ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ బ్లీచింగ్ ఏజెంట్ ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ లోపల బ్లీచింగ్ ఏజెంట్గా యూజ్ చేస్తాము. కరెక్టే. డిస్ఇన్ఫెక్టెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. మనం తాగే నీళ్ళు ఉంటాయి కదా, తాగే నీళ్ళకి కనుక బ్లీచింగ్ పౌడర్ని కనుక కలిపితే అందులో నుంచి క్లోరిన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఈ క్లోరిన్ గ్యాస్ అనేది వాటర్తో రియాక్షన్లో పార్టిసిపేట్ చేసి HOCl వస్తుంది. ఈ HOCl అనేది డికంపోజిషన్ అయ్యి HCl మరియు నేసెంట్ ఆక్సిజన్ అని ఇస్తుంది. ఈ నేసెంట్ ఆక్సిజన్ దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు కిల్ ద మైక్రో ఆర్గానిజమ్స్. ఎట్లా ఆక్సిజన్ తోటి కిల్ చేస్తుంది, ఆక్సిజన్ యాడ్ చేసుకుంటుంది కాబట్టి ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. సేమ్ ఇదే డిస్ఇన్ఫెక్టెంట్ కూడా ఇదే విధంగా పనిచేస్తుంది. ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేసింది, అది మళ్ళీ రెడ్యూసింగ్ ఏజెంట్గా పనిచేయదు. కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ వాట్? 4th ఆప్షన్. ఈ నంబర్స్ కాదు, ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. దిస్ ఈజ్ ద వాట్? 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ 181 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ క్లోరోఫామ్? CHCl3 ఏమంటారు? క్లోరోఫామ్ అంటారు. CHCl3 ఏమంటారు? క్లోరోఫామ్ అంటారు. మరి క్లోరోఫామ్ని దేన్ని యూజ్ చేసి తయారు చేస్తాము? క్లోరోఫామ్ అని అంటే కాల్షియం ఆక్సీక్లోరైడ్ని మనము యూజ్ చేసి ఏం తయారు చేస్తారు? క్లోరోఫామ్ తయారు చేస్తారు. ఎట్లా తయారు చేస్తారు అని అంటే ఈ కాల్షియం ఆక్సీక్లోరైడ్ నుంచి క్లోరిన్ గ్యాస్ వస్తుంది. ఏమొస్తుంది? క్లోరిన్ గ్యాస్ వస్తుంది. వచ్చిన క్లోరిన్ గ్యాస్ నేను మీథేన్ తోటి కనుక రియాక్షన్ జరిపిస్తే ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క హైడ్రోజన్ వెళ్ళిపోయి అంటే ఒక్కొక్క స్టెప్లో ఒక హైడ్రోజన్ మీద ఒక క్లోరిన్ వస్తుంది. మూడు స్టెప్లలో 3 హైడ్రోజన్లు పోయి 3 క్లోరిన్స్ వస్తవి. ఇదాన్నే క్లోరోఫామ్ అంటారు. ఏమంటారు? క్లోరోఫామ్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ 182 క్వశ్చన్ నెంబర్ 182. ద కెమికల్ ఫార్ములా ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ ఈజ్? బ్లీచింగ్ పౌడర్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటో చెప్పండి. బ్లీచింగ్ పౌడర్ యొక్క కెమికల్ ఫార్ములా CaOCl2. దాని కెమికల్ నేమ్ చెప్పండి.
కాల్షియం ఆక్సీక్లోరైడ్. దాని యొక్క కెమికల్ నేమ్ ఏంటిది? కాల్షియం ఆక్సీక్లోరైడ్. కెమికల్ నేమ్ ఏమో కాల్షియం ఆక్సీక్లోరైడ్, ఫార్ములా నేమో CaOCl2. CaOH టేకన్ ట్వైస్ నేమంటారు కాల్షియం హైడ్రాక్సైడ్. కాల్షియం హైడ్రాక్సైడ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? లైమ్ వాటర్. ఏంటిది? లైమ్ వాటర్. కాల్షియం బైకార్బోనేట్ CaHCO3, కాల్షియం బైకార్బోనేట్. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ గుండా ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ను చాలా కాలం పాటు పంపితే ఇది వస్తుంది, తక్కువ కాలం పాటు పంపితే CaCO3 వస్తుంది. తక్కువ కాలం పాటు పంపితే వైట్ ప్రిసిపిటేట్ అయిన CaCO3 వస్తుంది. దీన్నే మిల్క్ ఆఫ్ లైమ్ అంటారు. ఒకవేళ ఎక్కువ కాలం కనుక పంపినట్టయితే కాల్షియం బైకార్బోనేట్ వస్తుంది. CaSO4 2H2O ఏమంటారు? జిప్సమ్ అంటారు. ఏమంటారు? జిప్సమ్ అని అనడం జరుగుతుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సినవి. మన బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా CaOCl2. నెక్స్ట్ క్వశ్చన్ 183. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఆఫ్ కేక్స్? మేకింగ్ ఆఫ్ కేక్స్, బేకింగ్ ఆఫ్ కేక్స్, బేకింగ్ పౌడర్. సో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా లేదా బేకింగ్ పౌడర్. బేకింగ్ పౌడర్ యొక్క ఫార్ములా ఏంటిదిరా? సోడియం బైకార్బోనేట్. సో అవర్ ఆన్సర్ ఈజ్ NaHCO3, సోడియం బైకార్బోనేట్. మరి Na2CO3 ఏమంటారో చెప్తారా? Na2CO3 ఏమంటారో చెప్తారా? వాషింగ్ సోడా. ఇదేమో బేకింగ్ సోడా, ఇది వాషింగ్ సోడా. CaOCl2 ఏమంటారో చెప్తారా? బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్. ఇది కాల్షియం సల్ఫేట్. దీనికి ప్రత్యేకమైన పేరేమీ లేదు. నెక్స్ట్ వన్. When NaHCO3 is added to water and heated, the gas released is NaHCO3కి మీరు వాటర్ని యాడ్ చేసి దీన్ని కనుక హీట్ చేస్తే, ఎక్కువ కాలం కనుక హీట్ చేస్తే ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ కార్బన్ డయాక్సైడ్ గ్యాస్. ఏ గ్యాస్ వస్తుంది? కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ వస్తుంది. సోడియం హైడ్రాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ వస్తుంది. కాబట్టి నీకు వచ్చే గ్యాస్ ఏంటిది? కార్బన్ డయాక్సైడ్ గ్యాస్. కార్బోనేట్లైనా ఇది బైకార్బోనేట్. బైకార్బోనేట్ అయినా కార్బోనేట్లైనా కూడా కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ వస్తుంది. సేమ్ క్వశ్చన్. ఇదే క్వశ్చన్ గుర్తుపెట్టుకొని మీరు Na2CO3ని కనుక హీట్ చేసినారనుకోండి, కార్బన్ డయాక్సైడ్ను ఇయ్యని కార్బోనేట్ ఇదొక్కటి మాత్రమే, సోడియం కార్బోనేట్. Na2CO3 థర్మల్లీ స్టేబుల్ కార్బోనేట్. ఇదొక్కటి మాత్రమే, ఇదొక్క కార్బోనేట్ మాత్రమే కార్బన్ డయాక్సైడ్ ఇయ్యదు. మీరు ఏ మెటల్ కార్బోనేట్స్ని హీట్ చేసినా సర్చుకుంటూ కార్బన్ డయాక్సైడ్ ఇవ్వాల్సిందే. ఇవ్వంది ఏంటిదిరా? సోడియం కార్బోనేట్. ఇదొకటి స్టార్ మార్క్ పెట్టి నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 185 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ వాజ్ సెంట్రల్ టు మహాత్మా గాంధీ సాల్ట్ సత్యాగ్రహ? సో మహాత్మా గాంధీ సత్యాగ్రహానికి సంబంధించి రిలేటెడ్గా ఉన్న సాల్ట్ ఏంటిది? సోడియం క్లోరైడా, సోడియం కార్బోనేటా, సోడియం బైకార్బోనేటా, పొటాషియం క్లోరైడా? ఏది? టేబుల్ సాల్ట్, తినే ఉప్పు. తినే ఉప్పు పైన పన్ను వేస్తేనే వాళ్ళు మహాత్మా గాంధీ సత్యాగ్రహం చేయడం జరిగింది. లేరా? ఇంట్లో లేదా? చూడు. సో సోడియం క్లోరైడ్నే టేబుల్ సాల్ట్ అంటాము. తినే ఉప్పు అని కూడా అనడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 186 క్వశ్చన్. 186th క్వశ్చన్. సో ఏంటిది 186th క్వశ్చన్? లెట్ వి సీ. సో 186th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫార్మ్డ్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫార్మ్డ్ ఆన్ థర్మల్ హీటింగ్ ఆఫ్ సోడియం బైకార్బోనేట్? సోడియం బైకార్బోనేట్ని కనుక హీట్ చేస్తే ఏమొస్తాయో చూద్దాం. సో NaHCO3, నేను దీన్ని కనుక హీట్ చేసినట్టయితే, దీన్ని కనుక హీట్ చేస్తే నాకు ఏమొస్తుందంటే Na2CO3 ప్లస్ CO2 ప్లస్ H2O వస్తుంది. సో ఇది 2 సోడియమ్స్, 2 హైడ్రోజన్స్, 2 కార్బన్స్,
2 carbons, 2 3 just 6 hydrogens, 3 hydrogens plus 3 hydrogens, 6 hydrogens. సో ఇది ఫామ్ అవడం జరుగుతుంది. ఇప్పుడు ఫామ్ కాంది ఏంది ఇది. కాబట్టి ఈ రియాక్షన్ని థర్మల్ డికంపోజిషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. థర్మల్ డికంపోజిషన్. అదే దీనికి వాటర్ కలిపి డికంపోజిషన్ చేసారనుకోండి సోడియం హైడ్రాక్సైడ్ వస్తుంది. దీనికి వాటర్ని కలిపి హీట్ చేస్తే, వాటర్ కలిపిన తర్వాత దాన్ని మరగబెడితే ఏమొస్తుంది, NaOH వస్తుంది. వాటర్ని కలపకుండా కనుక హీట్ చేస్తే ఇగో ఈ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. సో కాబట్టి యూ హ్యావ్ టు వాటర్ ఐడెంటిఫై. నాట్ ఫార్మ్డ్ అన్నాడు కాబట్టి NaOH. 187. Number of water molecules present in gypsum. Number of water molecules present in gypsum. జిప్సంలో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటారని అడిగినాడు. అంటే నీకు జిప్సం యొక్క ఫార్ములా తెలిస్తే నీకు ఆన్సర్ చెప్పగలుగుతాం. జిప్సం యొక్క ఫార్ములా ఏంటిదిరా, CaSO4 కాల్షియం సల్ఫేట్ 2H2O. కాల్షియం CaSO4 2H2O అని ఏమంటారు, జిప్సం అని అనడం జరుగుతుంది. CaSO4 2H2O అని ఏమంటారు, జిప్సం అంటారు. కాబట్టి ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇక CaSO4 half H2O, CaSO4 half H2Oని ఏమంటారు, దీన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారు, POP. చూసిరా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని వినాయకులు తయారు చేస్తారు చూడండి, ఆ కెమికల్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సో POPలో ఎన్ని ఉన్నాయి వాటర్ మాలిక్యూల్స్, హాఫ్ వాటర్ మాలిక్యూల్. హాఫ్ వాటర్ మాలిక్యూల్ అనేది ఎగ్జిస్ట్ కాదు. 2 CaSO4 యూనిట్స్ మధ్యలో ఒక వాటర్ మాలిక్యూల్, ఇదొక CaSO4 ఇదొక CaSO4, దీని మధ్యలో ఒక H2O ఉంటుంది. ఉన్నప్పుడు దీనికి సగం పోర్షన్ దీనికి సగం పోర్షన్ లాగా మనం కౌంట్లోని తీసుకుంటాం, కానీ హాఫ్ H2O మాలిక్యూల్ ఎగ్జిస్ట్ కాదు. ఫార్ములా మాత్రం యూ హ్యావ్ టు రిమెంబర్ CaSO4 2H2O, CaSO4 2H2O. ఇది POP. ఇంకోటి మనకు 10th క్లాస్ లెవెల్లో CaSO4 5H2O కూడా ఉంది. సో బ్లూ కలర్ ఇది సాల్ట్, ఇది బ్లూ కలర్ సాల్ట్. దీనికి నేను మర్చిపోయినా ఇప్పుడే. సరే, ఇందులో ఉండే వాటర్ మాలిక్యూల్స్ 5 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. బ్లూ విట్రియాల్, ఇదేంటిది బ్లూ విట్రియాల్. ఇందులో 5 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి అనే దాని మీద ఈ 3 క్వశ్చన్స్కి సంబంధించింది అడిగే అవకాశం ఉంటుంది. జిప్సంలో మాత్రం ఎన్ని ఉన్నాయిరా, 2 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ సపోర్టింగ్ ఆఫ్ ఫ్రాక్చర్డ్ బోన్స్. విరిగిన ఎముకలు మనం ఎక్కడైనా పడితే బోన్స్ విరిగిపోతాయి కదా. విరిగిపోతే మనం ఏం చేస్తాము, బొక్కల డాక్టర్ దగ్గర కనుక వెళ్తే, ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర కనుక వెళ్తే ఏమైతే సిమెంట్ పట్టీ వేస్తాడు. సిమెంట్ పట్టీ వేసి దాన్ని సెట్ చేస్తాడు. ఆ సిమెంట్ పట్టీలో వాడే మెటీరియల్ ఏంటి, ఏంటిది, POP, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఫార్ములా ఇది 21 కాదు, 1/2. సో CaSO4 half H2Oని యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది POP. ఇదేంటిది POP. CaCO3 అంటే ఏంది, లైమ్ స్టోన్, మనము పాలరాతి బండలు. CaSO4 2H2O అంటే ఏంది, జిప్సం. CaCl2 కాల్షియం క్లోరైడ్, దీనికి కొత్త పేరు ఏమీ లేదు. సో దట్స్ వై ఆన్సర్ ఈజ్ CaSO4 half H2O ఈజ్ POP. నెక్స్ట్ క్వశ్చన్ 189 క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ బ్లూ ఇన్ కలర్. ఇంతకుముందే కొన్ని సాల్ట్స్ చెప్పినాను, బ్లూ విట్రియాల్ అనే పదం వాడినాను. ఏదో చెప్తారా, బ్లూ విట్రియాల్ CuSO4 5H2O. దిస్ ఈజ్ వాట్ బ్లూ కలర్లో ఉంటుంది. కాపర్ సాల్ట్స్ ఆల్మోస్ట్ అన్ని బ్లూ కలర్లోనే ఉంటాయి. సో CuSO4 5H2O బ్లూ కలర్, కాపర్ సల్ఫేట్, దీన్నే బ్లూ విట్రియాల్ అని కూడా అంటారు. MgSO4 7H2O, దీన్ని ఎప్సమ్ సాల్ట్ అంటారు. ఎప్సమ్ సాల్ట్ని ఎప్పుడు యూజ్ చేస్తారు అని అంటే, ఎవరైనా ఎండ్రిను అట్లాంటివి క్రిమి సంహారక మందులు తాగి చనిపోదాం అనుకుంటారు కదా, ఆ చనిపోక ముందు కనుక ఎవరైనా గుర్తుపడితే హాస్పిటల్ తీసుకెళ్తారు. హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ చేసే పని ఏంటి అని అంటే, వాటర్లో ఈ మెగ్నీషియం సల్ఫేట్ని కరగబెట్టి వాళ్ళతో తాగిపిస్తారు. తాగిపియగానే కడుపులో ఉన్నది మొత్తం కక్కేస్తారు. ఇది వామిటింగ్ ఏజెంట్. ఎప్సమ్ సాల్ట్. Na2CO3 10H2O, Na2CO3 10H2O, Na2CO3 తోటి 10H2O మాలిక్యూల్స్ ఉంటాయి. దీనికి కొత్త పేరు ఏమీ లేదు, లేదా యూ కెన్ సే జస్ట్ వాషింగ్ సోడా. CaSO4 2H2O జిప్సమ్ అంటారు. ఇది తెలుపు కలర్లోనే ఉంటుంది, జిప్సమ్ అంటారు. కాబట్టి బ్లూ కలర్లో ఉండేది ఏంటిది, కాపర్ సల్ఫేట్ 5H2O, కాపర్ సల్ఫేట్ పెంటాహైడ్రేట్. దీన్ని వేడి చేసినాం అనుకోండి, బ్లూ కలర్లో ఉన్న సాల్ట్ని తీసుకొని నేను వేడి చేసినా అనుకోండి, దాని బ్లూ కలర్ పోయి వైట్ కలర్లోనికి వస్తుంది, అంటే కలర్లెస్గా మారుతుంది. ఎందుకు రీజన్ అంటే వాటర్ మాలిక్యూల్స్ వెళ్ళిపోతాయి. వాటర్ మాలిక్యూల్స్ వెళ్ళిపోతే
ఏమైంది, కలర్లెస్గా మారడం జరుగుతుంది. కలర్లెస్గా మారిన దానికి మళ్ళీ దాని ముఖాన రెండు వాటర్ మాలిక్యూల్స్ కొట్టినామనుకోండి, కొడితే అగైన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్. సో ఏమొచ్చింది నాకు, MgSO4 7H2O అని ఏమంటారా, ఎప్సమ్ సాల్ట్ అంటారు. ఓకే, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నెక్స్ట్ లెట్ వి గో టు అనదర్ క్వశ్చన్. 190 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ గ్లాస్ మేకింగ్ ఇండస్ట్రీ? గ్లాస్ మేకింగ్ ఇండస్ట్రీలో దేన్ని యూజ్ చేయడం జరుగుతుంది? గ్లాస్ ఇండస్ట్రీలో ఇవి రెండు ఇచ్చినాడు. రెండు ఇచ్చినప్పుడు మనం కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాము. యాక్చువల్గా NaOHని యూజ్ చేస్తాము, Na2CO3ని యూజ్ చేస్తాము, కానీ ఎక్కువగా యూజ్ చేసేది ఇది. కాబట్టి దీనికి ఆప్షన్ పెట్టాలి. ఇక్కడ బోత్ అనే ఆప్షన్ ఉంటే మాత్రం యూ హ్యావ్ టు సెలెక్ట్ 192. రెండు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోకుండా 4 డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చి రెండు కనుక ఇట్లా సోడియం హైడ్రాక్సైడ్, సోడియం కార్బోనేట్ ఉంటే ఎక్కువగా యూజ్ చేసేది దెన్ యూజ్ చేయాలి మీరు సోడియం కార్బోనేట్. నెక్స్ట్ HCl hydrochloric acid, H2SO4 sulfuric acid, CH3COOH acetic acid are some acids. Which of the following is not true for the above acids? ఈ యాసిడ్స్కి సంబంధించి ట్రూ కాని స్టేట్మెంట్ ఏమంటున్నాడు? ఆల్ ప్రొడ్యూసెస్ H+ అయాన్స్ ఇన్ వాటర్. మనము యాసిడ్ అన్నామంటేనే అది వాటర్లో H+ అయాన్స్ని ఇవ్వాలి. యాసిడ్ అన్నామంటేనే వాటర్లో ఏమి ఇవ్వాలి? H+ అయాన్స్ని ఇవ్వాలి. కాబట్టి అన్నీ కూడా H+ అయాన్స్ ఇస్తాయి. సో ఆల్ టర్న్స్ బ్లూ లిట్మస్ టు రెడ్. యాసిడ్ అన్నామంటేనే అది బ్రాన్ని సాటిస్ఫై చేయాలి. బ్లూ టు రెడ్ ఏంటిదిరా? యాసిడ్. కాబట్టి ఇది కూడా కరెక్టే. pH ఆఫ్ ద కాంపౌండ్స్ ఈజ్ లెస్ దాన్ 7. అది యాసిడ్ అన్నామంటేనే కంపల్సరీ pH వాల్యూ 7 కంటే తక్కువగా ఉండాలి. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ వన్, ఆల్ ఆర్ స్ట్రాంగ్ యాసిడ్స్. దిస్ ఈజ్ రాంగ్. మీకు ఏం చెప్పినాను? ఈ వీక్ యాసిడ్ ఏదని గుర్తుపెట్టుకోవాలనుకున్నాను చెప్పినాను. కార్బన్ ఉన్న యాసిడ్స్ ఏవైతే ఉంటాయో అవి వీక్ యాసిడ్స్. కార్బన్ ఉన్న యాసిడ్స్ వీక్ యాసిడ్స్. అన్ని స్ట్రాంగ్ అన్నాడు కాబట్టి ఇది వీక్ యాసిడ్, ఇవి రెండు స్ట్రాంగ్. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ 192 క్వశ్చన్. ద కాంపౌండ్ X ప్రజెంట్ ఇన్ యాంటాసిడ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? ఒక X అనే కాంపౌండ్ యాంటాసిడ్లో ఉందట. ఆ యాంటాసిడ్లో ఉన్న కాంపౌండ్ ఏంటి అని అడుగుతున్నాడు. యాంటాసిడ్ అంటే యాసిడ్కి అగైనెస్ట్గా వర్క్ చేసేది యాంటాసిడ్. సో అసిడిటీ, మన కడుపు లోపల ఎక్కువగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అయితే, గ్యాస్ట్రిక్ జ్యూస్ ప్రొడ్యూస్ అయితే మనకు ఇండైజెషన్ అవుతుంది. దాన్నే మనం ఏమంటారు? అసిడిటీ అయింది అంటారు. ఈ అసిడిటీ అవుతే ఏమొస్తుంది? మనకు అసిడిటీ కనుక అయినట్టయితే యాంటాసిడ్ ట్యాబ్లెట్ని మనం యూజ్ చేయాలి. ఈ యాంటాసిడ్ ట్యాబ్లెట్లో ఉండేది ఏంటిది? బేస్ ఉంటుంది. ఆ ఉండే బేస్ ఏంటిది? మెగ్నీషియం హైడ్రాక్సైడ్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటారు. ఇది ఉంటుంది. దీనికి OH ఉందంటే కంపల్సరీ బేసిక్ నేచర్ ఉన్నది. ఓకేనా? బేసిక్ నేచర్ ఉన్నది. కలర్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్ ఈజ్ ఎల్లో. మిథైల్ ఆరెంజ్కు బేస్ ఇచ్చే కలర్ ఏంటిదిరా? మిథైల్ ఆరెంజ్ యాసిడ్కి కనుక కలిపితే పింక్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ వస్తుంది. అదే మిథైల్ ఆరెంజ్ను బేసిక్ కనుక కలిపితే ఎల్లో కలర్ వస్తుంది, yellowish కలర్ వస్తుంది. కాబట్టి ఏ ఆన్సర్ కరెక్ట్? థర్డ్ ఆన్సర్ కూడా కరెక్టే. కాబట్టి అన్ని ఆన్సర్స్ కూడా కరెక్టే, ఆల్. నెక్స్ట్ క్వశ్చన్ 193 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ అంటున్నాడు. ఓన్లీ సింథటిక్ ఇండికేటర్స్ ఆర్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద నేచర్ ఆఫ్ ద సొల్యూషన్. ఓన్లీ సింథటిక్ ఇండికేటర్స్ని మాత్రమే మనం యూజ్ చేస్తామా? లేదా అన్ని ఇండికేటర్స్ని మనం యూజ్ చేయడం జరుగుతుందా అనేది మనకు తెలిసి ఉండాలి. ఏ ఇండికేటర్స్ని మనం యూజ్ చేస్తాము? సింథటిక్ ఇండికేటర్స్ని యూజ్ చేస్తామా? లేదు, అన్ని రకాల ఇండికేటర్స్ని యూజ్ చేయవచ్చును. ఇండికేటర్స్ ఆర్ స్ట్రాంగ్ యాసిడ్స్ ఆర్ స్ట్రాంగ్ బేసెస్. రాంగ్. Indicators are what? Weak acids or weak bases. So this is correct. Universal indicator gives the same color at different pH values. Wrong. So universal indicator will give different colors at different pH values. కాబట్టి ఇది కూడా రాంగే, అన్ని రాంగే. ఈ థర్డ్ ఒకటే కరెక్ట్. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. 194 క్వశ్చన్ చూడండి. Which of the following reactions is a gaseous product not produced? Gaseous product రాందేంది అని అడుగుతున్నాడు.
ఫస్ట్ది జింక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏంటి, జింక్ మీద హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేస్తే ఏమొస్తుందో నాకు జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. సో హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది ఇలా. జింక్ని NaOHకి వేయండి, జింక్ని NaOHకి వేస్తే నీకు ఏమొస్తుంది Na2ZnO2 సోడియం జింకేట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. సోడియం జింకేట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది. నెక్స్ట్ థర్డ్ వన్, సోడియం బైకార్బోనేట్కి హైడ్రోక్లోరిక్ యాసిడ్ని కనుక యాడ్ చేస్తే నీకేమొస్తుంది సోడియం క్లోరైడ్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, వాటర్ వేపర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా గ్యాస్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ కాల్షియం ఆక్సైడ్కి వాటర్ని కనుక యాడ్ చేస్తే యూ విల్ గెట్ కాల్షియం హైడ్రాక్సైడ్. కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH టేకన్ ట్వైస్ కాల్షియం హైడ్రాక్సైడ్ వస్తుంది. CaOH టేకన్ ట్వైస్ కాల్షియం హైడ్రాక్సైడ్ వస్తుంది. కాల్షియం హైడ్రాక్సైడ్ ఈజ్ వాట్, ఇట్ ఈజ్ ఏ బేస్, ఇట్ ఈజ్ ఏ బేస్. సో ఇది మనకు ఇక్కడ గ్యాస్ అనేది రాలేదు కాబట్టి ఈ ఆన్సర్ కరెక్ట్. ఇప్పుడు నేను రియాక్షన్స్ 4 రియాక్షన్స్ రాసిన కదా, ఈ 4 రియాక్షన్స్ కూడా మీకు రావాలి, అట్లా మీరు నేర్చుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 195 క్వశ్చన్. 195 క్వశ్చన్ చూడండి. when excess of HCl reacts with CaCO3 it gives X. సో ఎక్సెస్ ఆఫ్ వాట్ HCl అనేది CaCO3 తో రియాక్ట్ అయితే ఒక X అనేది వచ్చిందట. X ఈజ్ పాస్డ్ త్రూ కాల్షియం హైడ్రాక్సైడ్. X అనేది కాల్షియం హైడ్రాక్సైడ్ గుండా కనుక పంపినట్టయితే Y అనేది ఫామ్ అయింది. అప్పుడు X అండ్ Y ఏంది అన్నాడు. సో చూద్దాం. ఫస్ట్ CaCO3 అన్నాడు, CaCO3కి HCl కలిపిండు. కలిపితే ఏమొస్తుందిరా నాకు CaCl టు కాల్షియం క్లోరైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ వేపర్ వస్తుంది. ఓకేనా. వచ్చిన తర్వాత ఈ ఎక్స్ని దేని గుండా పాస్ చేసిండు, కాల్షియం హైడ్రాక్సైడ్ గుండా ఫామ్ చేసిండు. సో ఎక్స్ని గ్యాస్ ఇది ఒకటే వచ్చింది కాబట్టి ఈ గ్యాస్ని కనుక ఎక్స్ గుండా, ఇది ఎక్స్, దీన్ని కాల్షియం హైడ్రాక్సైడ్ గుండా కనుక పాస్ చేసినట్టయితే ఏం ఫామ్ అవుతుందిరా, కాల్షియం కార్బోనేట్ ఫామ్ అవుతుంది. కాల్షియం కార్బోనేట్ ఫామ్ అవుతుంది. కాబట్టి Y ఏంటిది కాల్షియం కార్బోనేట్, ఎక్స్ ఏంటిది కార్బన్ డైఆక్సైడ్. ఎక్స్ ఏంటిది కార్బన్ డైఆక్సైడ్. ఎక్కడ ఉన్నది ఇది, ఎక్కడ లేదు, ఏంద్రా రాంగ్ ఇచ్చినాడు. సో ఎక్స్ ఏంటిదిరా, ఎక్స్ ఈజ్ వాట్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్, ఎక్స్ ఈజ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అండ్ Y ఈజ్ కాల్షియం కార్బోనేట్, కాల్షియం కార్బోనేట్. నెక్స్ట్ ఇక్కడ CO2 అని ఇచ్చిండు, ఇక్కడ ఒకటి కాల్షియం కార్బోనేట్ మేబీ కావచ్చు. నెక్స్ట్ 196th క్వశ్చన్. కన్సిడర్ దిస్ సీక్వెన్స్. CaCO3 గివ్స్ రైస్ టు CaO ప్లస్ CO2. ఇక్కడ CaO ప్లస్ CO2 ఉన్నది, CaO ప్లస్ CO2 ఉన్నది. ఇక్కడ CaO ప్లస్ ఏమొస్తుంది నాకు CO2 వస్తుంది X ప్లేస్లో. CaO ప్లస్ H2O గివ్స్ రైస్ టు Y. అంటే CaO ప్లస్ H2O కనుక కలిపినట్టయితే నాకు ఏమొస్తుందిరా కాల్షియం హైడ్రాక్సైడ్ వస్తుంది. X ప్లస్ Y ఈజ్ ఈక్వల్ టు Z. ఈ CaOH టేకన్ ట్వైస్కి ఏం కలపాలి, CO2 కలపాలి. ఇది Y, ఇది X కలిపితే నాకు ఏమొచ్చింది Z వచ్చింది, కాల్షియం కార్బోనేట్ ప్లస్ వాటర్ వేపర్ వస్తుంది. ఇప్పుడు అడిగింది ఏమడిగింది XYZ. X ఏంటిది CO2, X CO2, Y ఏంటిది కాల్షియం హైడ్రాక్సైడ్, ఇందులో ఉంది కాల్షియం హైడ్రాక్సైడ్, Z ఏంటిది CaCO3. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 197 క్వశ్చన్. 197 క్వశ్చన్ చూడండి. when metal carbonates are treated with acids, మెటల్ కార్బోనేట్స్ యాసిడ్స్ తోటి రియాక్షన్ అయితే ఒక గ్యాస్ వస్తుంది. కలర్లెస్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్. కంపల్సరీ మెటల్ కార్బోనేట్స్ అయినా బైకార్బోనేట్స్ అయినా యాసిడ్స్ తోటి రియాక్షన్ అయితే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది. ఏ గ్యాస్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రావడం జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది రావడం జరుగుతుంది. ద aqueous సొల్యూషన్ ఆఫ్ దిస్ గ్యాస్ ప్రొడ్యూసెస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కలర్స్ విత్ ఫినాఫ్థలిన్. సో ఈ CO2 గ్యాస్ ఉన్నది. ఈ aqueous సొల్యూషన్ అంటే ఏంది, వాటర్ కలిసి ఉన్న సొల్యూషన్. కార్బన్ డైఆక్సైడ్ని వాటర్లో కనుక మిక్స్ చేసి కలిపినట్టయితే నీకు ఒక సొల్యూషన్ ఫామ్ అవుతుంది, అది కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది, H2CO3. చూసిరా కార్బోనిక్ యాసిడ్ని ఎప్పుడన్నా చూసినారా, సోడా వాటరే కార్బోనిక్ యాసిడ్. సోడాని ఎట్లా తయారు చేస్తారు, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని వాటర్లోకి పంపి హై ప్రెషర్ దగ్గర కరగబెడితే నీకు కార్బోనిక్ యాసిడ్ వస్తుంది. ఈ కార్బోనిక్ యాసిడ్ ఏం చేస్తుందట, ఫినాఫ్థలిన్ ఇండికేటర్ తోటి ఏ కలర్ ఇస్తుంది, అది యాసిడ్ కదా. సో ఇండికేటర్ యొక్క కలర్స్ ఏంటి, ఫినాఫ్థలిన్ ఇండికేటర్ యాసిడ్లో కలర్లెస్, బేస్లో ఏ కలర్ ఉంటుంది, పింక్ కలర్ ఉంటుంది. కాబట్టి ఇది యాసిడ్ కాబట్టి ఏ కలర్ ఇస్తుంది, కలర్లెస్.
కలర్లెస్ ఏ విధమైన కలర్ను ఇవ్వదు. నెక్స్ట్ క్వశ్చన్ 198 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ న్యూట్రలైజేషన్ రియాక్షన్? న్యూట్రలైజేషన్ రియాక్షన్ అన్నాము అని అంటే మనకు 10th క్లాస్ బేసిక్ ప్రకారము యాసిడ్ బేస్ రియాక్ట్ అయితే సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ కావాలి. ఓకేనా? ఇది బేస్ యాసిడ్ బేస్ రియాక్ట్ అయింది, సాల్ట్ వాటర్ వచ్చింది కాబట్టి ఇది న్యూట్రలైజేషన్. ఇది CO2 అనేది నాన్ మెటల్ ఆక్సైడ్ యాసిడ్, ఇది నాన్ మెటల్ ఆక్సైడ్ కాబట్టి యాసిడ్ బేస్ రియాక్ట్ అయింది, సాల్ట్ అండ్ వాటర్ వచ్చింది కాబట్టి ఇది న్యూట్రలైజేషన్. CaO మెటల్ ఆక్సైడ్ కాబట్టి ఇది బేస్ యాసిడ్ రియాక్ట్ అయింది కాబట్టి అగైన్ సాల్ట్ అండ్ వాటర్ వచ్చింది కాబట్టి ఇది కూడా న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఇక్కడ H2 + O2 గివ్స్ రైజ్ టు H2O వచ్చింది, ఇక్కడ సాల్ట్ రాలేదు కాబట్టి ఇది న్యూట్రలైజేషన్ రియాక్షన్ కాదు. ఈ మోర్ ఓవర్ ఇవి యాసిడ్ బేసెస్ కూడా కావు. 199 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద యాక్షన్ ఆఫ్ డ్రై HCl గ్యాస్ అండ్ డ్రై లిట్మస్ పేపర్? డ్రై HCl అంటే HCl డ్రైగా ఉంది, ఇలా ఏమాత్రం తడి ఉన్నదా? తడి ఏమాత్రం లేదు. తడి లేకపోతే ఇది H+Cl- అయాన్స్ రావు. H+Cl- అయాన్స్ రాకపోతే H+ అయాన్సే రెస్పాన్సిబుల్ టు కలర్ చేంజ్ ద ఇండికేటర్స్. H+ అయాన్సే ఇండికేటర్స్ యొక్క కలర్ను చేంజ్ చేయడానికి రెస్పాన్సిబుల్ తీసుకుంటాయి కాబట్టి తడి లేదు. తడి లేకపోతే ఇవి రావు. ఇవి రాకపోతే లిట్మస్ యొక్క కలర్ మారదు. అంటే కలర్ను మారుస్తుందా? ద యాక్షన్ ఆఫ్ డ్రై HCl అండ్ డ్రై లిట్మస్ పేపర్ నో చేంజ్ ఇన్ కలర్. కలర్ యొక్క చేంజ్ను మార్చదు. నెక్స్ట్ 200 క్వశ్చన్. CH3COH ఈజ్ ఎ వీక్ యాసిడ్. దిస్ ఈజ్ బికాజ్. ఈ CH3COH అనేది ఎందుకు వీక్ యాసిడ్ అంటున్నారు? ఆర్గానిక్ యాసిడ్స్ వీక్ యాసిడ్స్ ఉంటాయి, అంటే కార్బన్ ఉన్న యాసిడ్స్ వీక్ యాసిడ్స్ ఉంటాయి. ఎందుకు వీక్ యాసిడ్స్ అంటే ఈ యాసిడ్ కనుక మనకు ఒక యాసిడ్ స్ట్రాంగ్ వీక్ అని ఎప్పుడు చెప్తామంటే అది కంప్లీట్గా అయనైజ్ అవుతుందా లేదా పార్షియల్గా అయనైజ్ అవుతుందా చూడాలి. పార్షియల్ అయనైజేషన్ అయితే వీక్, కంప్లీట్ అయనైజేషన్ అయితే స్ట్రాంగ్. సో కాబట్టి ఇది పార్షియల్ అయనైజేషన్ అవుతుందంటే స్మాల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ వస్తాయి. సొల్యూషన్లో స్మాల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఫామ్ అవడం జరుగుతుంది కాబట్టి పార్షియల్ డిసోసియేషన్ ఉంటుంది. పార్షియల్ డిసోసియేషన్ కనుక ఉన్నట్టయితే అది వీక్ యాసిడ్ అవుతుంది. ఏమవుతుంది? వీక్ యాసిడ్ అవుతుంది. సో దట్స్ వై థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 201 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చేంజెస్ ఆన్ డైల్యూషన్ ఆఫ్ ఎ సొల్యూషన్? ఒక సొల్యూషన్ కనుక డైల్యూట్ చేయడం అంటే ఏం లేదు, దానికి వాటర్ కలుపుకుంటూ పోవాలి అంతే. ఇచ్చిన దానికి వాటర్ కలుపుకుంటూ పోవడాన్ని డైల్యూషన్ అంటారు. ఆ డైల్యూషన్లో ఏమవుతుంది? సో చేంజ్ ఏమవుతుంది అన్నాడు. సో నేచర్ ఆఫ్ ద కాంపౌండ్ యొక్క నేచర్ ఏమైనా చేంజ్ అవుతుందా? నో. నంబర్ ఆఫ్ అయాన్స్, టోటల్ నంబర్ ఆఫ్ అయాన్స్ డైల్యూషన్లో మారవు. నంబర్ ఆఫ్ అయాన్స్ ప్రజెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ మారుతుంది. ఎందుకు మారుతుంది? ఈ ఒకవేళ ఫస్ట్ 20 అయాన్స్ కనుక ఉంటే లాస్ట్ దాకా కూడా 20 అయాన్సే ఉంటాయి అందులో, కానీ నువ్వు వాటర్ని కలుపుకుంటూ పోతా ఉన్నావు కాబట్టి వాటర్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి నువ్వు యూనిట్ వాల్యూమ్ని కనుక పరిగణలోనికి తీసుకుంటే ఇందులో ఉండే సంఖ్య తగ్గుతుంది. కాబట్టి దిస్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 202 క్వశ్చన్ చూడండి. While diluting an acid, it is recommended that the acid should be added to water and not water to acid. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కానీ యాసిడ్ ఈజ్ యాడెడ్, దేనికి యాడ్ చేయాలి? వాటర్ యాడ్ చేయాలి. అల్లు అర్జున్ గుర్తుంటాడు కదా మీకు, అదే ఆయన పేరు ఏదో ఉంటుంది కదా, ఏదో స్టార్ అంటారు కదా, సరే ఏదైనా స్టార్ కలవడం కానీ. సో అల్లు అర్జున్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అల్లు అర్జున్ అంటే ఏంది? యాసిడ్ ఈజ్ యాడెడ్ టు వాటర్. యాసిడ్ ఈజ్ యాడెడ్ దేనికి యాడ్ చేయాలి? వాటర్కి యాడ్ చేయాలి. వాడు ఇచ్చిన ముచ్చట గదే ఇచ్చిండు. ఎందుకు అని ఇచ్చిండంటే ఇది హైలీ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. యాసిడ్ని నువ్వు వాటర్కి యాడ్ చేస్తే ఇది ఎగ్జోథర్మిక్ రియాక్షన్ కాబట్టి ఇక్కడ వాటర్ ఉంది కాబట్టి ఏం కాదు. అదే నువ్వు ఎక్కువ క్వాంటిటీలో యాసిడ్ ఉండి దీనికి తక్కువ క్వాంటిటీ అంటే యాసిడ్ని కనుక, ఇక్కడ యాసిడ్ ఉన్నది, నువ్వు వాటర్ని కనుక యాడ్ చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ ఒక డ్రాప్ వేయంగానే అది వేగంగా రియాక్షన్ ఇది బ్లాస్ట్ అయిపోతుంది కాబట్టి మనము యాడ్ చేయకూడదు. సో ఇప్పుడు ఇచ్చిన ఆన్సర్ చూడండి ఏదో. ద రియాక్షన్ బిట్వీన్ యాసిడ్ అండ్ బేస్ ఈజ్ ఎండోథర్మిక్, సఫిషియంట్ హీట్ ఈజ్ నాట్ అవైలబుల్. సో ఇదేంటిది? ఎండోథర్మిక్ రియాక్షన్ అన్నాడు, యాసిడ్ అండ్ బేస్ అన్నాడు. గిన్నె యాసిడ్ బేస్ ముచ్చట వచ్చిందా? రాలేదు. ఇట్ ఈజ్ ఈజీ టు యాసిడ్ వాటర్ దాన్ యాసిడ్ టు వాటర్. రాంగ్. ద రియాక్షన్ ఈజ్ హైలీ ఎగ్జోథర్మిక్ అండ్ హీట్ రిబులేటెడ్, can be absorbed by large amount of water safely.
లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ సేఫ్లీ అంటున్నాడు. రియాక్షన్ బిట్వీన్ యాసిడ్ అండ్ వాటర్ టేక్ ప్లేస్ ఓన్లీ, కాదు ఇది ఆన్సర్ కరెక్ట్. 29 ఇది కూడా పార్షియల్గానే కరెక్ట్గా ఉంది. సో లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుందనే దాని మీద కాన్సెప్ట్ బేస్డ్గా, సో ఐ టిక్ ఇట్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్. Which of the following indicators gives different colors at different concentration of pH values? Different concentrations దగ్గర డిఫరెంట్ కలర్స్ ఇచ్చేదాన్ని యూనివర్సల్ ఇండికేటర్ అనాలి. ఏమనాలి? యూనివర్సల్ ఇండికేటర్. డిఫరెంట్ పిహెచ్ల దగ్గర డిఫరెంట్ కలర్స్ ఇచ్చే సొల్యూషన్ని, డిఫరెంట్ కలర్స్ ఇచ్చే ఇండికేటర్ని ఏమంటారు? యూనివర్సల్ ఇండికేటర్ అంటారు. ఓల్ ఫ్యాక్టర్ ఇండికేటర్ అంటే ఏంటిరా? యాసిడ్ తోటి ఒక రకమైన స్మెల్, బేస్ తోటి ఇంకొక రకమైన స్మెల్ కనుక ఇస్తే అది ఓల్ ఫ్యాక్టర్ ఇండికేటర్. సో న్యాచురల్ ఇండికేటర్స్, మిథైల్ ఆరెంజ్, దీస్ ఆర్ వాట్ ఇండికేటర్స్. నెక్స్ట్ 204 క్వశ్చన్ చూడండి. 204 క్వశ్చన్. ఓకే, సో 204 క్వశ్చన్ ఏముందిరా? ద నేచర్ అండ్ పిహెచ్ ఆఫ్ అన్ ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ CH3COONA అన్నాడు. మంచి క్వశ్చన్ ఇచ్చినాడు. సో ఇది హైయెస్ట్ స్టాండర్డ్ క్వశ్చన్. CH3COONA. CH3COONA ఏమవుతుంది అని అంటే, ఇది డికంపోజిషన్ అయ్యి నాకేమొస్తుంది? CH3COO మైనస్ వస్తుంది, Na ప్లస్ వస్తుంది. ఇందులోపల CH3COO మైనస్ అనేది స్ట్రాంగ్, Na ప్లస్ అనేది వీక్. మనకు థీరీస్ ఉంటాయి, యాసిడ్స్ బేస్ థీరీస్ ప్రకారము వీక్ నుంచి వచ్చేది స్ట్రాంగ్, స్ట్రాంగ్ నుండి వచ్చేది వీక్. ఇది NaOH అనే స్ట్రాంగ్ బేస్ నుంచి వస్తుంది కాబట్టి అది వీక్. NaOH అనే స్ట్రాంగ్ బేస్ నుంచి వస్తుంది కాబట్టి ఇది వీక్. CH3COONA అనేది ఎక్కడ వస్తుంది? CH3COOH నుంచి, వీక్ యాసిడ్ నుంచి వచ్చింది కాబట్టి ఇది స్ట్రాంగ్. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. CH3COOH అనేది వీక్. ఇంకా చాలా కాన్సెప్ట్ ఉంటుంది కానీ సింపుల్గా చెప్తున్నాను. CH3COOH అనేది ఏంటిది? వీక్ నుంచి వచ్చింది కాబట్టి స్ట్రాంగ్. ఈ స్ట్రాంగ్ ఏదైతే ఉంటుందో గదే వాటర్ తోటి రియాక్ట్ అవుతుంది. COO మైనస్ ప్లస్ H2O gives rise to, I will get water, CH3COOH plus OH minus. సో OH మైనస్ అయాన్స్ సంఖ్య పెరుగుతుంది. సొల్యూషన్లో OH మైనస్ అయాన్స్ యొక్క సంఖ్య పెరుగుతుంది కాబట్టి అది బేసిక్ నేచర్ ఉంటుంది. H ప్లస్ అయాన్ల యొక్క సంఖ్య పెరిగితే యాసిడిక్ నేచర్లో ఉంటుంది. OH మైనస్ అయాన్ల యొక్క సంఖ్య పెరిగితే బేసిక్ నేచర్ ఉంటుంది. బేసిక్ నేచర్ ఉంటే pH వాల్యూ ఎంత ఉంటుంది? 7 కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 205 క్వశ్చన్ చూడండి. The pH of pure water is 7. Okay, right. But the pH of rain water is less than 7. ఎందుకు 7 కంటే తక్కువగా ఉంటుంది? ఎందుకు 7 కంటే తక్కువగా ఉంటుందంటే, అట్మాస్ఫియర్లో మనకు పొల్యూషన్ కలగజేసే గ్యాసెస్ చాలా ఉన్నవి. అవి ఎగ్జాంపుల్ కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, నైట్రోజన్ ట్రయాక్సైడ్, నైట్రోజన్ పెంటాక్సైడ్, ఇంకా ఫాస్ఫరస్ ఆక్సైడ్స్ P2O3, P2O5 లాంటి చాలా ఆక్సైడ్స్ ఉన్నాయి. అన్ని నాన్ మెటల్ ఆక్సైడ్స్. ఇవి ఏమవుతాయి? ఇవి అట్మాస్ఫియర్లో ఉన్నాయి, గాలిలో ఉన్నాయి. వర్షం పడ్డప్పుడు వర్షపు నీటిలో ఇవి కరిగిపోతాయి. ఇవన్నీ నాన్ మెటల్ ఆక్సైడ్స్ కాబట్టి వర్షం నీటి లోపల కరగడం వల్ల నాన్ మెటల్ ఆక్సైడ్స్ కరగడం వలన దాని యాసిడ్ ఫామ్ అవుతుంది. కాబట్టి మనకు పడే రెయిన్ అనేది అసిడిక్ రెయిన్ రూపంలో పడుతుంది. అసిడిక్ రెయిన్ రూపంలో పడడం జరుగుతుంది. అసిడిక్ రెయిన్ రూపంలో పడుతుందంటే రెయిన్కి అసిడిక్ నేచర్ వచ్చింది కాబట్టి pH వాల్యూ ఎట్లా ఉంటుంది? లెస్ దాన్ 7 ఉంటుంది. pH వాల్యూ లెస్ దాన్ 7 ఉంటుంది. 7 కంటే తక్కువ ఉంటుంది. ఇదంతా దాని కాన్సెప్ట్. ఇప్పుడు ఆన్సర్స్ చూడండి ఏమి ఇచ్చినాడు. రెయిన్ వాటర్ కంటైన్స్ సమ్ సాల్ట్స్, రాంగ్. గ్యాసెస్ లైక్ CO2 డిజాల్వ్ ఇన్ వాటర్ అండ్ మేక్ ఇట్ బేసిక్ కాదు అసిడిక్గా మార్చాలి. గ్యాసెస్ లైక్ CO2 dissolved in water and make it acidic, right answer. డస్ట్ పార్టికల్స్ డిజాల్వ్ అండ్ మేక్ ఇట్ అసిడిక్. డస్ట్ కరగడం వల్ల కాదు, పొల్యూషన్ కలగజేసే గ్యాసెస్ కరగడం వల్ల ఇది అవడం జరుగుతుందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ద ఫార్ములా ఆఫ్ మిథనోయిక్ యాసిడ్ ఈజ్, మిథనోయిక్ యాసిడ్ అనేది ఫార్ములా చెప్పమంటున్నాడు. మిథనోయిక్ యాసిడ్ COOH ఉంటే ఓయిక్ యాసిడ్ అనాలి. ఏమనాలి? COOH ఉంటే ఓయిక్ యాసిడ్ అంటారు. మీత్ అంటే 1 కార్బన్ ఉండాలి, ఈత్ అంటే 2 కార్బన్స్ ఉండాలి, ప్రోప్ అంటే 3 కార్బన్స్ ఇట్లా. సో మీత్ ఓయిక్ యాసిడ్ HCOOHను మిథనోయిక్ యాసిడ్ అంటారు. 1 కార్బన్ ఉంది కాబట్టి మీత్ అనాలి. సో COOH ఉంటే ఓయిక్ యాసిడ్, మిథనోయిక్ యాసిడ్. CH3COH యొక్క పేరు చెప్పండి.
ఇలా 2 కార్బన్స్ ఉన్నాయి. 2 కార్బన్స్ ఉంటే ఏమంటారా? ఈత్ అంటారు. COH ఓయిక్ యాసిడ్ కాబట్టి ఈథనోయిక్ యాసిడ్. ఏంటి దాని పేరు? ఈథనోయిక్ యాసిడ్. H3PO4 అంటే పాస్పారిక్ యాసిడ్, H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. మనకు మిథనోయిక్ యాసిడ్ అన్నాడు కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్. దీన్నే ఫార్మిక్ యాసిడ్ అని కూడా అంటారు. రెడ్ యాంట్స్ యొక్క స్టింగ్స్లో ఉంటుంది. నెక్స్ట్ 207 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ pH? pHకి సంబంధించి ట్రూ కాని స్టేట్మెంట్ అడుగుతున్నాడు. ట్రూ కాని స్టేట్మెంట్. ఇట్ ఇండికేట్స్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్స్ ఇన్ సొల్యూషన్ ఆఫ్ లెస్ దాన్ 1 మోలార్. ఎస్, 1 మోలార్ కంటే తక్కువ ఉండాలి. అంటే 0.1, 0.2, 0.3, 0.4 అట్లా ఉండాలి. 1 మోలార్ కంటే తక్కువ ఉండాలి. ఇది కరెక్టే. pH is equal to 0. The hydronium ion concentration is 1 molar. Wrong. pH is equal to 0. ఇది కూడా కరెక్టే వస్తుందండి. pH is equal to 0 ఉంటుంది. ఇది కూడా కరెక్టే. సో ఎందుకంటే 1 మోలార్ ఉంది కాబట్టి దాని pH వాల్యూస్ 1 నుంచి తీసుకుంటాము. ఈ 1 కంటే ఎక్కువ మొలారిటీ కనుక ఎంత ఉన్నా కూడా దాని pH వాల్యూని 0 తీసుకుంటాం. ఓకేనా? At pH is equal to 0, hydroxyl ion concentration is 1 molar. 1 molar. Yes, ఇది కూడా తీసుకోండి. సో ఆల్ ద ఎబో ఆన్సర్ తీసుకోండి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే జనరల్గా ఇది మనకు 1 మోలార్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు pH వాల్యూ 0 తీసుకుంటాము. pH వాల్యూ 0 తీసుకుంటాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ pH? సో నాట్ ట్రూ అబౌట్ pH ఇది కొంచెం కాంట్రవర్సీ క్వశ్చన్ ఉంది. ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. ఇది మనకు అన్నీ అనిపిస్తున్నాయి కానీ ఎక్కువ ప్రాబబిలిటీ ఉండేది చూడండి. ఒకసారి ఇది చేస్తాను. సో ఎక్కువ ప్రాబబిలిటీ ఉండేది చూడండి. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, అన్నీ అనిపిస్తున్నాయి కానీ ఎక్కువ ప్రాబబిలిటీ ఉండేది ఇది. ఎట్ pH is equal to 0, the hydroxyl concentration is 1 molar. హైడ్రాక్సిల్ అయాన్ కాన్సన్ట్రేషన్ 1 మోలార్ అన్నాడు. హైడ్రాక్సిల్ అయాన్ కాదు ఇది, ఇక్కడనే మనకు కన్ఫ్యూజ్ అయినాం. హైడ్రాక్సిల్ కాదు, ఇది హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్. H+ అయాన్ కాన్సన్ట్రేషన్ తీసుకో, కొన్ని వాటర్ తీసుకురా. సో H+ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది ఎంత ఉంటుంది? 1 మోలార్. 0 ఉంటుంది. pH is equal to 0 దగ్గర 1 మోలార్ కాన్సన్ట్రేషన్, H+ అయాన్ కాన్సన్ట్రేషన్ 1 మోలార్. నెక్స్ట్ వన్ 208 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్స్ ఈజ్ రాంగ్? కాంబినేషన్స్ రాంగ్ ఏంటంటున్నాడు. pH is equal to 7 ఫర్ ప్యూర్ వాటర్. ఎస్, ప్యూర్ వాటర్ యొక్క pH వాల్యూ 7 ఉంటుంది. యాసిడిక్ రెయిన్ యొక్క pH వాల్యూ 5.6 కంటే తక్కువ ఉంటుంది. టూత్ డికే కావాలంటే pH వాల్యూ 5.5 కంటే ఎట్లా ఉండాలి? తక్కువగా ఉండాలి. గ్రేటర్ దెన్ అన్నాడు. రాంగ్. లెస్ దాన్ ఉండాలి. ఇది రాంగ్. లెస్ దాన్, ఇక్కడ లెస్ దాన్ ఉంటే కరెక్ట్. సో pH ఆఫ్ మౌత్ వేర్ టూత్ డికే అక్కర్స్ అంటే 5.5 కంటే తక్కువ ఉండాలి. pH ఆఫ్ బ్లడ్ది 7.4. సో ఇవి 3 కరెక్ట్ ఆప్షన్సే. సో ఇది మనకు రాంగ్ అడిగినాడు కాబట్టి ఈ ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్లాస్ ఉందా? సో నెక్స్ట్ 208 క్వశ్చన్ చూడండి. completed. Now let me take 209. Quicklime or calcium carbonate is added to soil. సో సాయిల్కి క్విక్ లైమ్ అంటే కాల్షియం ఆక్సైడ్ లేదా కాల్షియం కార్బోనేట్ని ఎందుకు యాడ్ చేస్తారు? ఎందుకు యాడ్ చేయడం జరుగుతుంది అని అంటే, మనకు సౌడు భూములు అనే పదం విన్నారా మీరు? సౌడు భూములలో పంటలు మనకు పంటలు అనేది పండవు. ఎందుకు పండవు అంటే దానికి యాసిడిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పంటలు పండవు. ఈ యాసిడిక్ సౌడు భూములకు యాసిడిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది, పంటలు పండవు. కాబట్టి దీని యాసిడ్ని న్యూట్రలైజ్ చేయడం కోసం బేసిక్ సాల్ట్స్ని కలుపుతాం. బేసిక్ నేచర్ ఉన్న వాటిని కలుపుతాం. వీటికి బేసిక్ నేచర్ ఉంటుంది కాబట్టి వీటిని కలిపి దీన్ని న్యూట్రలైజ్ చేయడం జరుగుతుంది. ఈ సౌడు భూములను అంటే యాసిడిక్ సాయిల్స్ని నార్మల్ సాయిల్స్గా మారుస్తాము. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు ఆన్సర్స్ ఏమన్నా చూడండి. ఇంప్రూవ్ ద బేసిక్ నేచర్ ఆఫ్ ద సాయిల్ యొక్క బేసిక్ నేచర్ని పెంచడం కోసం. ఇంప్రూవ్ ద న్యూట్రియంట్స్ ఇన్ ద సాయిల్, న్యూట్రియంట్స్కి సంబంధించిన విషయం కాదు. దేనికి కనెక్ట్ చేస్తావు బిడ్డ? ఇలానే చూడకపోయినా ఫోన్లోనే చూడు, ఇలానే చూడు. ఎందుకు దీని లేవను మళ్ళీ లింక్ డివైస్ ఇబ్బంది అవుతుంది. లింక్ డివైస్ ఇబ్బంది అవుతుంది. ఫోన్లో వస్తలేదా? ఫోన్లో వస్తే ఫోన్లోనే విను.
ఇంప్రూవ్ ద న్యూట్రియంట్స్ ఇన్ ద సాయిల్, రాంగ్. న్యూట్రలైజ్ ద ఎక్సెసివ్ అసిడిక్ నేచర్ ఆఫ్ ద సాయిల్, ఎస్. కిల్ ద పెస్ట్స్, రాంగ్. కాబట్టి ఇప్పుడు నాకు ఇంప్రూవ్ ద బేసిక్ నేచర్ ఆఫ్ ద సాయిల్ అనేది కరెక్ట్ ఆప్షనే, ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ ఆల్ అనే ఆప్షన్, బోత్ అనే ఆప్షన్ లేదు కాబట్టి మనం ఏది తీసుకోవాలి? నేను చెప్పిన కాన్సెప్ట్ ప్రకారము యాసిడ్ని న్యూట్రలైజ్ చేయడం కోసమే ఇది యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని ఎక్కువ ప్రియారిటీ ఉన్న ఆన్సర్గా తీసుకోవాలి. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 210. రియాక్షన్, ఒక రియాక్షన్ వచ్చింది చూడండి. రియాక్షన్ 2NaCl plus 2H2O gives rise to 2NaOH plus H2. The gas X, Cl2 అనేది X గ్యాస్ X ప్లేస్లో Cl2 ఈజ్ యూజ్డ్ ఇన్. ఈ Cl2 గ్యాస్ని ఎక్కడ యూజ్ చేస్తారు? ఈ రియాక్షన్ ద్వారా వచ్చిన Cl2 గ్యాస్ని ఎక్కడ యూజ్ చేస్తారు? ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటరా, బ్లీచింగ్ ఏజెంటా, ప్రిపరేషన్ ఆఫ్ POCయా, ఆల్ ద అబోవ్. సో మనకు వచ్చే క్లోరిన్ గ్యాస్ ఏదైతే ఉంటుందో ఈ క్లోరిన్ గ్యాస్ అనేది ఈ యొక్క ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రాపర్టీస్ మనకి ఏవైతే ఉన్నాయో ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా Cl2 గ్యాస్ యొక్క ప్రాపర్టీస్. అంటే వచ్చిన Cl2 గ్యాస్ యొక్క ప్రాపర్టీస్. అది ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్ని ప్యూరిఫై చేస్తుంది, క్లోరినేషన్ ఆఫ్ వాటర్ అంటారు దాన్ని. బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. అదేవిధంగా పాలీవినైల్ క్లోరైడ్ PVC తయారు కావాలి. PVC అంటే పాలీవినైల్ క్లోరైడ్ కావాలంటే క్లోరిన్ గ్యాస్ కావాలి. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఆల్ ద అబోవ్. 211. సో 211 చూడండి. కన్సిడర్ ద రియాక్షన్, ఒక రియాక్షన్ ఇచ్చినాడు. CaCO3 గివ్స్ రైస్ టు, ఇది గివ్స్ రైస్ టు, ఇక్కడ గివ్స్ రైస్ టు ఉంటుంది. X plus CO2. X అంటే ఏంటిది? కాల్షియం ఆక్సైడ్. సో X అంటే కాల్షియం ఆక్సైడ్. ఈ కాల్షియం ఆక్సైడ్కి వాటర్ని కలిపితే నాకు ఏమొస్తుంది? కాల్షియం హైడ్రాక్సైడ్ వస్తుంది. ఇంకొకటి Y అన్నది. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్కి క్లోరిన్ కలిపితే ఏమొస్తుంది? నాకు క్లోరిన్ గ్యాస్ని కనుక కలిపినట్టయితే CaOCl2 బ్లీచింగ్ పౌడర్ వస్తుంది. ఇచ్చాడు బ్లీచింగ్ పౌడర్ వస్తుంది. బ్లీచింగ్ పౌడర్ రావడం జరుగుతుంది. అడిగి ఏమన్నాడు వాడు? ఇలా కాంపౌండ్ Z బ్లీచింగ్ పౌడర్. కన్సిడర్ ద ఈక్వేషన్ అని ఇచ్చిండు. ఈక్వేషన్ CaCO3 గివ్స్ రైస్ టు ఏమో ఇచ్చి Z ఈజ్ ప్రిపేర్డ్ బై. Z అంటే బ్లీచింగ్ పౌడర్ కదా. Z అనేది ఒక బ్లీచింగ్ పౌడర్ వచ్చింది. ఈ బ్లీచింగ్ పౌడర్ తయారు చేస్తే దేని ద్వారా తయారవుతుంది? రియాక్షన్ బిట్వీన్ కాల్షియం హైడ్రాక్సైడ్ అండ్ క్లోరిన్. వాడే ఇచ్చింది కదా, మళ్ళీ కొత్తగా అడిగేదేంటి? ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ CaOHకి క్లోరిన్కి మధ్య రియాక్షన్ అయితే మనకు బ్లీచింగ్ పౌడర్ రావడం జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ 212 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ క్లోరో ఆల్కలీ ప్రాసెస్? క్లోరో ఆల్కలీ ప్రాసెస్ ద్వారా తయారయ్యేది ఏమిటి? క్లోరో ఆల్కలీ ప్రాసెస్ ద్వారా తయారయ్యేది ఏంటిది? సోడియం హైడ్రాక్సైడా, హైడ్రోజనా, క్లోరినా, ఆల్ ద ఎబోవ్నా? క్లోరో ఆల్కలీ ప్రాసెస్ ద్వారా మనకు తయారయ్యే గ్యాస్లు ఏమేమి తయారైతాయి చెప్పండి? సో క్లోరో ఆల్కలీ ప్రాసెస్ ద్వారా అన్నీ తయారవుతాయి. సో సోడియం హైడ్రాక్సైడ్, హైడ్రోజన్, క్లోరిన్, ఇదే క్లోరో ఆల్కలీ ప్రాసెస్ ఏంటిది? బ్రైన్ సొల్యూషన్ నుండి తయారు చేయడం. ఓకే, రైట్. నెక్స్ట్ గో టు 213 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రా మెటీరియల్ ఈజ్ నాట్ యూజ్డ్ టు ప్రిపరేషన్ ఆఫ్ బేకింగ్ సోడా? బేకింగ్ సోడాను తయారు చేయాలంటే ఇందులో దేన్ని యూజ్ చేయరు అంటున్నాడు. ఏ మెటీరియల్ని మనం యూజ్ చేయము? బేకింగ్ పౌడర్ తయారు చేయాలి. బేకింగ్ సోడా అంటే ఏంటిదిరా? దేన్ని బేకింగ్ సోడా అంటారు? NaHCO3ని బేకింగ్ సోడా అంటారు. NaHCO3ని బేకింగ్ సోడా అంటారు. ఇదేంటి? సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకే, NaCl CO2 NH3. సో ఇందులో యాసిడ్కి సల్ఫ్యూరిక్ యాసిడ్ని మనం యూజ్ చేయం. మీకు ఇదంతా కావాలంటే కొంచెం ఇది లాంగ్ ప్రాసెసే, ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. సో ఫస్ట్ సోడియం క్లోరైడ్. ఈ సోడియం క్లోరైడ్ కంటే ముందు ఏం చేస్తారంటే అమోనియా టవర్ లోపల అమోనియా ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ కలిసి నీకు ఏమొస్తుందంటే అమోనియం బైకార్బోనేట్ వస్తుంది. ఈ అమోనియం బైకార్బోనేట్ వచ్చిన తర్వాత అమోనియం బైకార్బోనేట్ని నీకు సోడియం క్లోరైడ్ తోటి కనుక కలిపితే నీకేమొస్తుందంటే సోడియం బైకార్బోనేట్ వస్తుంది. ఇదే బేకింగ్ సోడా. అయితే ఇక్కడ నీకు యూజ్ అయ్యేది చూడండి, NH3 ఉన్నది, CO2 ఉన్నది, NaCl ఉన్నది. కాబట్టి లేనిది సల్ఫ్యూరిక్ యాసిడ్. నెక్స్ట్ క్వశ్చన్ 214 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ యాంటాసిడ్ ట్యాబ్లెట్? యాంటాసిడ్ ట్యాబ్లెట్లో ఏముంటుంది?
యాంటాసిడ్ ట్యాబ్లెట్లో నీకు ఏముంటుంది? యాంటాసిడ్ ట్యాబ్లెట్ లోపల, యాంటాసిడ్ ట్యాబ్లెట్ లోపల మేజర్గా ఉండేది మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. దీంతో పాటు కొద్దిగా సోడియం బైకార్బోనేట్ కూడా ఉంటుంది, తినే సోడా, కొంచెం తినే సోడా కూడా ఉంటుంది. కాబట్టి రెండు ఆప్షన్స్ సరి అయినది తీసుకోవాలి. ఓకేనా? ఒకవేళ ఇక్కడ వేరే ఆప్షన్ కనుక ఇంకోటి వేరేది ఉందనుకోండి, అప్పుడు యూ హ్యావ్ టు గో టు MgOH టేకన్ ట్వైస్ ఓన్లీ. అది మాత్రం మేజర్ కాంపోనెంట్. నెక్స్ట్ వన్ 215 క్వశ్చన్. 215 క్వశ్చన్ చూడండి, ఏమేమో కథలు పడ్డాడు చూడండి. సో ద రియాక్షన్ ఆఫ్ NaHCO3 ప్లస్ HCl ఇది డెల్టా దగ్గర గివ్స్ రైస్ టు ఉంటుంది. NaCl ప్లస్ H2O ప్లస్ X. NaCl వచ్చింది, H2O వచ్చింది, ఇంకా మిగిలింది ఏంది? కార్బన్ కాంపౌండ్ రాలేదు, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది. X ఈజ్ పాస్ త్రూ అక్వియస్ సోడియం కార్బోనేట్, అక్వియస్ సోడియం కార్బోనేట్ గుండా పంపిండు. Y అండ్ ఫామ్ అయింది. Y ఏంటిది అని అడుగుతున్నాడు. సో X అనేది అయితే నీకు CO2 అని తెలిసింది. సో ఈ CO2ని Na2CO3 ద్వారా పంపుతున్నాడు. ఇది అక్వియస్ అంటే ఇందులో వాటర్ కూడా కలిసి ఉన్నది. అక్వియస్ అంటే వాటర్ కూడా కలిసి ఉన్నది. కలిసి ఉన్న దాని గుండా కనుక పంపినట్టయితే మనకేమొస్తుందంటే సోడియం బైకార్బోనేట్ వస్తుంది, NaHCO3 వస్తుంది. యాక్చువల్గా ఇది కాల్షియం బైకార్బోనేట్కి సంబంధించిన రియాక్షను. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, సోడియం బైకార్బోనేట్ NaHCO3 వస్తుంది. కాబట్టి X అంటే CO2, Y అంటే ఏంటిది? NaHCO3. 1 minute. అది పెట్టలేదా? ఎందుకు పెట్టలేదా? క్లాస్ పెట్టలేదు, వాళ్ళే పెట్టలేదా? చెల్లెకట్ట ప్యాంట్ ఒకటి. సో హియర్ 215 క్వశ్చన్. 215 క్వశ్చన్లో 215 క్వశ్చన్లో ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్ అండ్ సోడియం బైకార్బోనేట్. నెక్స్ట్ కమ్ టు 216 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఈజ్ రాంగ్? ఇందులో కాంబినేషన్ ఏ కాంబినేషన్ రాంగ్ అన్నాడు. వాషింగ్ సోడా బోరాక్స్, బేకింగ్ సోడా యాంటాసిడ్. వాషింగ్ సోడా ఏంటిది? Na2CO3. Na2CO3. బోరాక్స్ అంటే ఏంది? Na2B4O7, సోడియం టెట్రాబోరేట్. బోరాక్స్ అంటే అది. సో కాబట్టి ఇది రాంగ్. 4 లేదు, ఇంకొకటి 2 ఇచ్చినాయి ఇలా. సరే, ఇది ఇవ్వండి. సో నెక్స్ట్ క్వశ్చన్, CaS2O CaSO X ఐడెంటిఫై X. ఇది రాంగ్ ఉన్నది. సో ఇక్కడ నేను దీన్ని బట్టి చెప్తాను చూడండి, క్వశ్చన్ బట్టి చెప్తాను. సో CaSO4 2H2O, దీన్ని జిప్సమ్ అంటారు. జిప్సమ్ని కనుక నువ్వు వేడి చేస్తే, బాగా వేడి చేస్తే నీకు వచ్చేది CaSO4 ½ H2O వస్తుంది. ఓకేనా? సుమారుగా 125 డిగ్రీ సెంటిగ్రేడ్ ఏముంటుంది ఇది. ఇక్కడ వరకు హీట్ చేస్తే నీకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఇంకా హీట్ చేస్తే, అంటే మోర్ దాన్ 200 సెంటిగ్రేడ్ అట్లా ఇంకా బాగా హీట్ చేస్తే, ఇంకా ఎక్కువ హీట్ చేస్తే నీకు వచ్చేది CaSO4 వస్తుంది. దీన్ని డెడ్ బాండ్ జిప్సమ్ అంటారు. CaSO4 డెడ్ బాండ్ జిప్సమ్. సో ఈ డెడ్ బాండ్ జిప్సమ్ అనేది ఫామ్ అయింది, లాస్ట్కి ఫామ్ అయింది. ఫామ్ అయిన కాంపౌండ్ని గుర్తుపెట్టమంటున్నాడు. డెడ్ బాండ్ CaSO4 కాల్షియం సల్ఫేట్, డెడ్ బాండ్ జిప్సమ్. డెడ్ బాండ్ జిప్సమ్ అనేది ఫామ్ అవుతుంది. చచ్చేటు కాల్చిన జిప్సమ్ అంటారు. నెక్స్ట్ 218 క్వశ్చన్. వెన్ బ్లూ కలర్డ్ CuS ఈజ్ హీటెడ్, CuS కాదు, ఎందుకు రాంగ్ పడ్డాయి అన్నీ. బ్లూ కలర్డ్ ఇది కాపర్ సల్ఫేట్, CuSO4. బ్లూ కలర్డ్ CuSO4ని కనుక హీట్ చేస్తే బికమ్స్ కలర్లెస్. దిస్ ఈజ్ డ్యూ టు. సో ఈ బ్లూ కలర్ కాపర్ సల్ఫేట్కి బ్లూ కలర్కి ఎప్పుడు ఉంటుందంటే CuSO4 5H2O. కాపర్ సల్ఫేట్ పెంటాహైడ్రేట్ కనుక ఉంటే ఇది బ్లూ కలర్లో ఉంటుంది, ఇది బ్లూ కలర్లో ఉంటుంది. దీన్ని హీట్ చేస్తే ఈ వాటర్ మాలిక్యూల్స్ వెళ్ళిపోతాయి, వాటర్ మాలిక్యూల్స్ రిమూవ్ అవుతాయి. రిమూవ్ అవ్వడం వల్ల CuSO4 ఫామ్ అవుతుంది. ఇది కలర్లెస్గా ఉంటుంది, కలర్లెస్గా ఉండడం జరుగుతుంది. కలర్లెస్ డీహైడ్రేషన్ జరిగిపోయి వాటర్ మాలిక్యూల్స్ పై కలర్లెస్గా అవుతుంది. కాబట్టి ఎందుకు వస్తుంది? వాటర్ మాలిక్యూల్స్, లూజ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్, లూజ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్.
మళ్ళీ దీనికి 1-2 డ్రాప్ల వాటర్ మాలిక్యూల్ వేసినామనుకోండి, మళ్ళీ బ్లూ కలర్ వస్తుంది. మళ్ళీ కూడా బ్లూ కలర్, రివర్స్ రియాక్షన్ కూడా పాసిబులే. 219 క్వశ్చన్ చూడండి. ఇది కూడా పర్లేదు. సరే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటర్ క్రిస్టలైజేషన్? సో రాంగ్ ఇన్ వాటర్ క్రిస్టలైజేషన్, రాంగ్ ఇన్ వాటర్ క్రిస్టలైజేషన్ అంటున్నాడు. ఒకటి ఫస్ట్ ఏంటి అంటే CuSO4 5H2O. సెకండ్ ఆప్షన్ CaSO4 2H2O. ఇది కాపర్ సల్ఫేట్ పెంటాహైడ్రేట్ బ్లూ విట్రియాల్. ఇది కాపర్ సల్ఫేట్ 2H2O, దిస్ ఈజ్ వాట్ జిప్సమ్. నెక్స్ట్ Na2CO3 5H2O. Na2CO3 తోటి ఇక్కడ NH2O ఉంటే 10H2O మాలిక్యూల్స్ ఉంటాయి. 10H2O మాలిక్యూల్స్ ఉంటాయి కాబట్టి ఇది రాంగ్, ఇది రాంగ్. ఇది థర్డ్ ఆప్షన్ Na2CO3 5H2O అని ఇచ్చినాడు. మనకు Na2CO3 10H2O ఉండాలి. 5H2O కాబట్టి రాంగ్. నెక్స్ట్ 220 క్వశ్చన్స్. 220 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ రిగార్డింగ్ సాల్ట్స్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ రిగార్డింగ్ సాల్ట్స్? రిగార్డింగ్ సాల్ట్స్ ఇందులో ఏది రాంగ్ అని అడుగుతున్నాడు, ఏది రాంగ్ అని అడుగుతున్నాడు. దీస్ ఆర్ ఫార్మ్డ్ బై న్యూట్రలైజేషన్ ఆఫ్ రియాక్షన్స్. న్యూట్రలైజేషన్ రియాక్షన్ వల్ల ఫామ్ అవుతాయి. ఓకే. ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ సాల్ట్స్ ఈజ్ న్యూట్రల్, రాంగ్. ఎందుకు అని అంటే మనకు సాల్ట్స్ డిఫరెంట్ సాల్ట్స్ ఉంటాయి కదా. స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ వల్ల ఫామ్ అయిన దానికి న్యూట్రల్ ఉంటుంది. స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ వల్ల ఫామ్ అయిన సాల్ట్ కనుక ఉందనుకోండి, దాని అసిడిక్ నేచర్ ఉంటుంది. ఒకవేళ వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ వల్ల ఫామ్ అయిన సాల్ట్ ఉందనుకోండి, దానికి బేసిక్ నేచర్ ఉంటుంది. న్యూట్రల్ నేచర్ ఎప్పుడు కూడా ఉండదు. సో దట్స్ వై దిస్ ఈజ్ రాంగ్ ఆప్షన్. మిగతాది కూడా చదవాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ 221 కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. ఇక్కడ స్టాప్ చేద్దాంలేండి. 220 దగ్గర స్టాప్ చేస్తున్నాం.